సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్హమైన గద్దింపులు జీవ మార్గములు. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మీ వాక్యంతో మమ్మను జీవింపచేయండి, అభివృద్ధిపరచండి. జీవ మార్గములో నడుచుకోవడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మహాజ్ఞాని దేవుని యొక్క మాటలను ఆయన ఎలా తీసుకున్నాడంటే, ఒక చక్కటి పోలికను ఆయన చెప్పాడు. ఆజ్ఞ దీపమని, ఉపదేశము వెలుగని ఆయన పోల్చాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి పోలికలు ఉన్నాయి. మానవులు చెప్పే పిట్ట కథల కంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పోలికలు చూస్తే అద్భుతమైనటువంటి పోలికలు. ఇక్కడ ఆజ్ఞ దీపము, ఉపదేశము వెలుగు, అలాగే చాలా పోలికలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ బాగా చదవడానికి చెబుతూ ఉన్నా, ఎక్కడెక్కడో కాదు, బైబిల్లోనే ఉన్నాయి. జ్ఞానాన్ని వెతకటానికి ఆయన పోల్చాడు. వెండిని వెతకినట్లు నీవు దానిని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, అలాంటి పోలిక చెప్పాడు. కనిపెట్టుకోవడానికి 130వ కీర్తనలో భక్తుడు అన్నాడు, కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఆశ గురించి పోలిక చెబుతూ, ద్రుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కాబట్టి అన్ని విషయాలకు కూడా అద్భుతమైనటువంటి పోలికలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ చదివితే, దాన్ని ధ్యానిస్తే మరి అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. సరే, ఇక్కడ ఆజ్ఞ దీపం, ఉపదేశము వెలుగు. ఇక్కడ మనం చూస్తే దీపములో నుంచి వెలుగు వస్తుంది. దీపము లేకపోతే వెలుగు రాదు. ఆ ఆజ్ఞ దీపముగా ఎందుకు పోల్చాడంటే, ఉపదేశం వెలుగుగా ఎందుకు పోల్చాడంటే, నీవు ఆజ్ఞను ఎంత బాగా అర్థం చేసుకుంటావో అంతగా నీకు వెలుగు కనిపిస్తుంది. ఆజ్ఞ అర్థం కాకపోతే నీకు వెలుగు కనిపించదు. ఆజ్ఞ, ఇప్పుడు చిన్న లైట్ ఉంది, దాని వెలుగు కొంతవరకే, అది చిన్న దీపం యొక్క వెలుగు కొంతవరకే. కానీ ఆజ్ఞ దీపముగా అంటే దాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంతగా నీకు జ్ఞానం వస్తుంది, అంతగా నిన్ను ఆలోచింపచేస్తుంది. కాబట్టి మనం నమ్మాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం సత్యం, అది ఎంతో లోతైంది. అది చదివినప్పుడు మనకు దాంట్లో నుంచి గొప్ప ఆశీర్వాదాలను మనము చూస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే, మనం చదివిన కొద్దీ మనకున్న అనుమానాలు కూడా పోతాయి. నేనేం చేస్తానంటే, సహజంగా నాకేమన్నా డౌట్స్ వస్తే జనరల్గా నేను మనుషుల్ని అడగను. నేను బైబిల్ బాగా చదువుతాను. మరి చదివినప్పుడు ఎక్కడో ఒక చోట ఆ వెలుగు కనిపిస్తుంది. నతనీయేలు గురించి నాకు ఒక డౌట్ ఉండేది. ఏంటా డౌట్ అంటే, యేసు ప్రభు స్వయంగా నతనీయేలుని చూసి ఏమన్నాడంటే, యోహాను 1:47లో, యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు,
ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పెను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకున్న డౌట్ ఏంటంటే, మరి ఇంత మంచి వ్యక్తిని యేసుప్రభు ఎందుకు తన శిష్యుల్లో ఒకనిగా చేసుకోలేదు? ఆ సమయం ఏంటంటే యేసుప్రభు శిష్యుల్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. శిష్యుల్ని ఏర్పరచుకుంటున్నటువంటి ఇంకా 12 మంది కాలేదు. గమనించండి, ఇంకా 12 మంది కాలేదు, ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు. మరి యోహాను సువార్త 1:45 చూస్తే, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. సో ఇంకొక్కొక్కరే అలా మనం మళ్ళీ చూస్తే శిష్యులు ఏర్పరచుకుంటూ పోతున్నారు. అయితే నతనయేలు ఓ అద్భుతమైన వ్యక్తి. అంటే అతనిలో ఏ కపటము కూడా లేనటువంటిది, నైస్ జెంటిల్మ్యాన్. నాలో డౌట్ వచ్చింది, ప్రభా మరి నతనయేలుని ఎందుకు నువ్వు శిష్యునిగా చేసుకోలేదు అంటే నాకు వచ్చిన డౌట్, మీకు రాకపోవచ్చు. కానీ నాకు అనిపించింది, ప్రభా మరి మీరు శిష్యుల్ని ఏర్పరచుకుంటున్న సమయంలో నతనయేలు మీకు కనిపించాడు, అతనిలో ఏ కపటము లేదని మీరే సాక్ష్యం చెప్పారు, మరి ఎందుకు ఆయన మీ శిష్యుల్లో ఒకడు కాలేకపోయాడని ఒక చిన్న డౌట్ నాకుండేది. అయితే దాని గురించి నేను ఎవరిని అడగలేదు. బట్ నతనయేలు నిజంగానే ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన దేవుని కార్యాలు ఆ తర్వాత కూడా చాలా చూశాడు. అయితే నాకు వచ్చిన సమాధానం ఏంటంటే, నతనయేలుని ఎందుకు దేవుడు ఏర్పరచుకోలేదంటే, నతనయేలు దేవుని యొక్క ప్రవచనాన్ని ఆయన నమ్మలేదు. ఫిలిప్పు చాలా తేటగా చెబుతున్నాడు, ఏమని? మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు, ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు చెప్పినటువంటి వ్యక్తి. అయితే నతనయేలు దాన్ని నమ్మలేదు. దేన్ని నమ్ముతున్నాడంటే, ఆ దినాల్లో మనుషులు సాధారణంగా చెప్పుకునేటువంటి ఒక సామెతను ఆయన నమ్మాడు. ఏం నమ్మాడంటే, 46 నతనయేలు చెప్తున్నాడు, అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని నడుగా. అంటే ఇశ్రాయేలీలలో ఒక సామెత ఉంది, ఏంటంటే నజరేతులో నుండి మంచిదేది కూడా రాదు. అంటే మనం మామూలుగా మనుషులు అదే పనికి మాలిన ఊరు, ఆ ఊర్లో నుంచి మంచోడు ఎవడు రాడు అన్నట్టుగా ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే కొన్ని అలాగ వెళ్ళిపోతాయి ప్రజల్లోకి. మా సొంత ఊరి గురించి కూడా, హిందూపురం గురించి కూడా ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు, ఈ ఊరు ఎప్పటికీ బాగుపడదు, ఈ ఊర్లో నుంచి మరి మంచిదేది రాదు అనుకునేటువంటి వాళ్ళు. అంటే అది ఒక గ్యాంబ్లింగ్కి, ఒక పాడు విషయాలకు అది పేరు పొందినటువంటిది ఒక 40 ఏళ్ల కిందట. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వాడుక పదానికి నతనయేలు విలువిచ్చాడు. ధర్మశాస్త్రం చెబుతున్నప్పటికీ ఆయన మనస్సు ఎక్కడ ఉందంటే, ఎవరో చెప్పారు నజరేతులో నుండి మంచిదేది కూడా రాదు అని. కాబట్టి వెంటనే ఆయన అంటున్నాడు, మరి ఇలా చెప్పుకుంటున్నారు కదా, ఇది మంచిదేది రాదు కదా అంటే, అప్పుడు ఫిలిప్పు వచ్చి చూడమని చెప్పాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, వింటున్నటువంటి వారు ఎంత మంచివారైనా, ఎంత జ్ఞానమున్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, నీవు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే, నీవు యేసుని వెంబడించే శిష్యుడుగా ఉండడానికి అర్హుడివి, అర్హురాలివి కాదు. మంచిదే,
యేసుప్రభు నతానీయుల్ని తీసి పడేయలేదు. నువ్వు దేవుని కార్యాలు చూస్తావని చెప్పాడు, కానీ ఆయన శిష్యుల్లో ఒకడిగా ఎంచబడలేదు. కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకపు మాటలు వినడం తగ్గించాలి. వింటే వాటిపైన మనకు నమ్మకం వచ్చేస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ ఎ జనరల్ వర్డ్. ఒక మనిషి దేని గురించి అయినా వింటూ 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 ఉంటే దానిపై నమ్మకము వస్తుంది. 40 years కిందట నేను మదనపల్లిలో ఉన్నప్పుడు అక్కడ ఒక కాలేజ్ ఉండేటువంటి, ఇంటర్మీడియట్ కాలేజ్. సో ఆ కాలేజ్ అంటే ఇంక పిల్లలంతా ఎంతమంది, బహుశా ఇంటర్మీడియట్ అంటే ఇంటర్ నుంచి పాలిటెక్నిక్ చేస్తున్నారు, బహుశా 18-19 ఏళ్ళు కుర్రోళ్ళు అంతే. అఫ్కోర్స్ అప్పుడు నా వయసు కూడా 30 ఏళ్ళు ఉండొచ్చు. అయితే కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది రాడికల్స్గా మారిపోయారు. అంటే రాడికల్స్ అంటే నక్సలైట్స్గా మారిపోయారు. మేము అక్కడ సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సార్ ఇక్కడికి ఒక 2 నెలలకు ఒకసారి వాళ్ళు వస్తారు, మాకు వాళ్ళ సిద్ధాంతాన్ని బోధిస్తారు. అలా విని 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 కొంతమంది స్టూడెంట్స్ దానికి మరి అలవాటు అయిపోయారని చెప్పాడు. కాబట్టి ఏదైనా సరే విన్నప్పుడు దానిపైన నమ్మకం కుదిరే ప్రమాదం ఉంది. హిట్లర్ నాజీయిజం అన్నటువంటిది ఒకప్పుడు ప్రపంచంలో చాలా విస్తరించింది. దానికి చాలామంది బలైపోయారు. కారణం ఏంటంటే ఆయన ప్రసంగాలు విని 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 దానికి వాళ్ళు నమ్మకం వచ్చేసింది. కాబట్టి ఎందుకు బైబిలు ఈ లోక స్నేహం చేయొద్దంటుందంటే, నీకు దేవుని వాక్యం పైన ఉన్న విశ్వాసాన్ని తగ్గించి లోకము పైన విశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని గట్టిగా హత్తుకొని జీవించాలి. అలాగే మన జీవితాల్లో మనం దేనికి విలువిస్తున్నాం అన్నటువంటిది కూడా చూడాలి. మనలో ఏది పెరుగుతూ ఉంది? వ్యర్థమైంది పెరుగుతూ ఉందా? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఎదుగుతున్నామా అన్నటువంటిది చూడాలి. చాలాసార్లు మనం వేరే విషయాల్లో ఎదుగుతూ ఉంటాం. అంటే ఏంటి? ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాం. కానీ అది మన విశ్వాసానికి అడ్డు. యేసుని వెంబడించడానికి, యేసు శిష్యునిగా శిష్యురాలుగా ఉండడానికి అది ఉపయోగపడదు, అది అడ్డుగా ఉంటుంది. సరే, మన మెయిన్ మెసేజ్లోకి వస్తే, శిక్షార్హమైన గద్దింపులు జీవ మార్గములు. ఇక్కడ మహాజ్ఞాని ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం నిన్ను శిక్షించేదైనా నిన్ను గద్దించేదైనా అవి జీవ మార్గములు అన్నాడు. అంటే అందులో నుంచి జీవం వస్తుంది అన్నాడు. వాక్యంలో నుంచి నీకు జీవం వస్తుంది. అది ఒకవేళ నీకు కఠినంగా ఉన్నప్పటికీ నీకు అందులో జీవం ఉంది అని చెప్పబడింది. కానీ మనిషి యొక్క రెస్పాన్స్ ఏంటంటే, మనము దాన్ని యాక్సెప్ట్ చేయలేం. అంటే మానవ సంబంధమైనటువంటి మనస్తత్వం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం చూస్తే, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. గమనించండి, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గాలైతే, అయితే మనిషి యొక్క ప్రతిస్పందన ఎలా ఉందంటే, దేవుడు శిక్షించినప్పుడు తృణీకరిస్తున్నాడు, గద్దించినప్పుడు విసుక్కుంటూ ఉన్నాడు.
అంటే పూర్తిగా భిన్నమైనటువంటి ప్రతిస్పందన మనిషిలో నుంచి కలుగుతూ ఉంది కదా. మనం దేవుని చేత శిక్షించబడితే దాన్ని తృణీకరిస్తూ ఉన్నాము, దేవుడు గద్దిస్తే దానికి విసుగుకుంటూ ఉన్నాం. అందుకొరకే అక్కడ రాయించాడు, నువ్వు తృణీకరించద్దు, దేవుని యొక్క మాటను తృణీకరించవద్దు, ఆయన గద్దించినప్పుడు విసుగవద్దు. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ నడిపింపుకు మన శరీర సంబంధమైన మనస్సు ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటుంది, దేవుని వాక్యానికి భిన్నంగానే ప్రతిస్పందిస్తుంది. అందుకే మన హృదయాల్లో మనం గట్టిగా విశ్వసించాలి ఏంటంటే, ఈ వాక్యం సత్యం, ఈ వాక్యం అంటే ఈ దేవుడు నన్ను శిక్షించినా అది నాకు జీవమే, ఆయన నన్ను గద్దించినా అది నాకు జీవమే అని మన మనసులో స్థిరంగా నాటుకున్నప్పుడు మనం ఆయన శిక్షను తృణీకరించము, ఆయన గద్దింపునకు మనము విసుగము. కాబట్టి ఇది మనం ఎప్పుడు తెలుసుకోవాలి, అది జీవ మార్గము కాబట్టే సైతాన్ నిన్ను దానికి లోబడినివ్వదు. అందులో జీవం ఉంది కాబట్టే నిన్ను ఆ వాక్యం దగ్గరికి సైతాను రానివ్వదు. అందుకే తృణీకారం, మరి అందుకే విసుగు. సరే, ఇక్కడ మనం చూసినట్టయితే అసలు దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తున్నాడు, దేవుడు ఎందుకు మనల్ని గద్దిస్తున్నాడు అన్న కోణంలో మనం చూస్తే బైబిల్ చెబుతుంది, హెబ్రీ పత్రిక 12:10, కాబట్టి దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు, దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే బైబిల్ చెప్తుంది, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. కాబట్టి వాక్యం మన మేలు కొరకే, శిక్ష మన మేలు కొరకే, గద్దింపు మన మేలు కొరకే అనుకున్నప్పుడు మనం దాన్ని తృణీకరించలేం, విసుక్కోలేం. ఇది నా మేలుకే చేశాడు దేవుడు అన్నటువంటి ఆ యొక్క నమ్మకం లేక మనం వెళ్ళాలి. మన మేలు కొరకే దేవుడు చేస్తూ ఉన్నాడు. ఏం చేసినా దేవుడు మన మేలు కొరకే. నువ్వు నష్టపోయినా, నువ్వు కష్టపడినా, నీకు అనారోగ్యం వచ్చినా దేవుడు తన పరిశుద్ధతలో పాలు పొందడానికి ఆ సంఘటనను ఆయన ఉపయోగించుకుంటాడని మనం నమ్మాలి. ఇక్కడ ఈ ఉదయం నాకు ఒక విషయం గుర్తొచ్చింది, చాలా కాలం కిందట. ఇక్కడ ఆయన పోలుస్తూ పౌలు ఈ లోకపు తండ్రుల శిక్షను పోలుస్తూ ఉన్నాడు దేవుని శిక్షతో. ఈ లోకపు తండ్రులకు మనం లోబడ్డాము, అయితే వారు ఎలా శిక్షించారు అని అంటే హెబ్రీ పత్రిక 12:10 మొదట్లో చూస్తాము, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి. ఈ లోకపు తల్లిదండ్రులు బిడ్డలను శిక్షించినప్పుడు చాలాసార్లు మంచిగానే శిక్షిస్తారు, కానీ కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా శిక్షిస్తారు. అంటే శిక్షించాల్సిన అవసరం లేనప్పుడు శిక్షించాలి. నేను కూడా వాక్యం తెలియనప్పుడు నా పిల్లల్ని అలా శిక్షించాను. ఆ తర్వాత అర్థమైంది దట్ ఈస్ నాట్ రైట్. అంటే మన ఎమోషన్స్ను బట్టి పిల్లలను శిక్షించేది తల్లిదండ్రుల యొక్క ఒక అలవాటు. పౌలు చక్కగా ఆయన పోలుస్తే ఏమన్నాడంటే, మీరు వాళ్ళు ఇష్టానుసారముగా శిక్షించినప్పటికి కూడా మీరు వాళ్ళకు లోబడ్డారు కదా. ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనల్ని శిక్షించినప్పుడు మనం మొత్తం మీద సరెండర్ అయ్యాం. వాళ్ళు ఎట్లా శిక్షించినా సరెండర్ అయ్యాం. సో అక్కడ పోలుస్తూ పౌలు అన్నాడు, మీ తల్లిదండ్రులు కొన్ని సార్లు వాళ్ళ ఇష్టానుసారంగా శిక్షించారు. అంటే వాళ్ళ మనసు ఏది చెప్తే అది. కొన్నిసార్లు భార్యాభర్తలు కొట్లాడుకొని పిల్లల్ని కొడతారు కదా, ఆ కోపం బిడ్డలపైన చూపిస్తారు.
వాళ్ళ ఎమోషన్స్ బిడ్డలపైన చూపిస్తారు, లేకపోతే ఎక్కడో ఏదో సంఘటన జరిగి ఉంటుంది. కాబట్టి అక్కడ ఏమన్నా అయినప్పటికీ కూడా మీరు చిన్నప్పుడు లోబడ్డారు కదా, మరి మన ఆత్మలను రక్షించేటువంటి పరలోకపు తండ్రికి మనం ఎంతగా లోబడాలి అన్నది ఒక పాయింట్. సో నాకు సంఘటన గుర్తొచ్చింది, బహుశా నేను ఇంతకు ముందు చెప్పుంటాను. అయితే కూడా అంటే ఈ లోకపు తండ్రులు వాళ్ళు శిక్షించటానికి వాళ్ళ జ్ఞానము పరిమితమైనదని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, ప్రభువుని నమ్ముకోలేదు. ఫెయిల్ అయితే మా నాన్నగారు అప్పట్లో ట్రాన్సిస్టర్లు, రేడియోలు రిపేర్ చేసే షాప్కి నన్ను పంపించాడు. ఆ పనన్న నేర్చుకోరా, ఎలాగో 6 నెలలు లేక సంవత్సరం రోజులు స్కూల్కి వెళ్ళవు కదా అని. నేను కూడా ఇంట్రెస్ట్గానే వెళ్ళి అక్కడ పని నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ షాపు ఓనర్ యొక్క కొడుకు ఆ మ్యాగ్నెట్స్ అన్నీ తీసేసి వేరే వాళ్ళకి అమ్మేశాడు. మామూలుగా స్పీకర్కి వెనక ఒక మ్యాగ్నెట్ వస్తుంది, బహుశా ఇప్పుడు వాళ్ళకి తెలియకపోయిండొచ్చు, కానీ ట్రాన్సిస్టర్లో మరి ఒక స్పీకర్ వెనక ఒక అయస్కాంతం మ్యాగ్నెట్ వస్తుంది. సో ఆ అబ్బాయి ఓనర్ కొడుకు వాటన్నిటినీ కూడా ఆయన అమ్మేశాడు కొన్నిటిని. సో ఓనర్ నన్ను బాగా తిట్టాడు. నేను తీసుకున్నానని నేను అనుకున్నాడు, కానీ నేను చేయలేదు. సరే, నేను నా బాధ చెప్పుకోవడానికి మా నాన్నగారి దగ్గర చెప్పుకున్నాను, అన్న ఇట్లా వాళ్ళు నన్ను తిడుతున్నారు, నేను చేయలేదు, కానీ వాళ్ళ కొడుకు తీసి అమ్మేసినట్టుంది, నేనైతే చేయలేదు అన్న. అప్పుడు మా నాన్న నన్ను, అరే పదము వాళ్ళు ఎట్లా నీ పైన నింద మోపుతారని సీరియస్గా వచ్చాడు. ఆ షాప్కి వచ్చాడు. వస్తే అక్కడ ఓనరు ఆయన కొడుకు వాళ్ళు మా డాడీని ఏం చేశారంటే, లేదు మీ కొడుకే తీశాడని మొత్తం మీద వాళ్ళు చెప్పిన మాటల వలన ఈయన నమ్మేసి అక్కడే నన్ను తుక్కుగా కొట్టాడు వాళ్ళు ఎదురుగానే. నాకు ఇది చదివినప్పుడంతా అది గుర్తొస్తుంది. నేను ఆ విషయంలో ఏం చేయలేదు, కాకపోతే మా నాన్నకున్న పరిమితమైనటువంటి జ్ఞానంతో ఆయన నన్ను శిక్షించాడు. సో అది ఎప్పుడు నాకు గుర్తొస్తుంది. ఏంటంటే నా పరలోకపు తండ్రి ఎప్పుడు కూడా అట్లా నన్ను శిక్షించాడు. నన్నే కాదు, ఎవరిని కూడా అనవసరంగా శిక్షించడు. సో అయితే కూడా నేను మా తండ్రికి లోబడ్డాను, కాబట్టి అది ఎప్పుడు గుర్తొస్తుంది నాకు. నన్ను అనవసరంగా శిక్షించిన తండ్రికే నేను లోబడినప్పుడు, తన పరిశుద్ధతలో పాలు పొందడానికి ఒకవేళ దేవుడు నన్ను శిక్షిస్తే, గద్దిస్తే, నేను ఆయనకి లోబడ్డం చాలా శ్రేష్టమని అనిపిస్తుంది. కాబట్టి ఈ లోకపు తల్లిదండ్రుల యొక్క జ్ఞానం పరిమితమైనటువంటిది. అందుకే యేసును నమ్మినటువంటి వ్యక్తి పరలోకపు తండ్రిని మనం భావించాలి. నాకు ఒకప్పుడు అర్థం కాలేదు, మీరు ఈ లోకంలో ఎవరిని తండ్రి అని పిలవద్దన్నాడు కదా యేసు ప్రభు. మీ లోకంలో ఎవరిని కూడా తండ్రి అని పిలవద్దన్నాడు. మీరు 23వ అధ్యాయం చూస్తే మత్తయి సువార్తలో అక్కడ అన్నాడు. నేను చాలాసార్లు దాన్ని చదివినప్పుడు ఇదేంట్రా, మరి మనకు నాన్న ఉంటాడు కదా, మరి ఆయన్ని డాడీ అని పిలవకుండా ఎలాగ పిలుస్తాం? ఎవరైనా ఫాదర్ అని పిలవకుండా ఉంటారా? తప్పకుండా పిలుస్తారు. 23వ అధ్యాయం 9 చదవండి. కాబట్టి ఇక్కడ భూమి మీద అసలు నువ్వు తండ్రిని ఎవరిని అనుకోవద్దు అంటున్నాడు. సో ఆ మాట ఎవరికంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నీకు ఇంకా తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి. ఈ లోకములో ఉన్న తండ్రి ఎవరంటే ఆయన విశ్వాస అయితే నీకు సహోదరుడు అవుతాడు, కానీ నీకు తండ్రి అయితే కాడు. అంతే కదా. కాబట్టి నిజంగా యేసును ఒక వ్యక్తి నమ్మినప్పుడు ఇంకా సిన్స్ దెన్ మన తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన అనవసరంగా ఏది చేయడు. ఆయన చేసింది మనకు అర్థం కాకపోయినా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం కొన్నిసార్లు మనం వాక్యం అర్థం కానప్పుడు
మనం బైబిల్ బాగా చదివితే ఏదో ఒక సందర్భంలో మనకది అర్థమవుతుంది. కాబట్టి నతనీయేలు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఒక సామెతను ఆయన నమ్మాడు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ లోకపు సూక్తులు మనం వింటూ ఉంటే వాటిపైన మన మనసు పోతుంది. కాబట్టి అవి జీవ మార్గములు, శిక్షార్చితమైన గద్దింపులు జీవ మార్గములు. అంటే ఆ యొక్క లైఫ్ అన్నటువంటిది దాంట్లో ఉంటుంది. అందుకొరకే ఆ లైఫ్ ఎలా ఉందంటే, కష్టాల్లో కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఇబ్బందుల్లో కూడా దేవునికి స్తోత్రం చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ మార్గంలో ఉన్నారు, జీవ మార్గంలో ఉన్నారు. అందుకొరకు యేసు ప్రభు చెప్పాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ప్రభు అంటున్నాడు, కాబట్టి నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి ఆ మాటల్లో జీవం ఉంది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జీవమున్న ఈ వాక్యాన్ని ఎంతసేపు చదువుతూ ఉన్నారు అనేటువంటిది ప్రశ్న. అరే, ఇందులో జీవం ఉంది, ఇందులో ఆత్మ ఉంది, ఇందులో జీవం ఉంది. మరి దాన్ని ఎంతగా మనం ధ్యానం చేయాలి, ఎంతగా చదవాలి అంటే అందులో నుంచి నీవు జీవాన్ని తీసుకోవచ్చు. అందులో జీవం ఉంది. త్రాగడానికి నీళ్లు ఎలాగా నీకు ఉపయోగపడతాయో, నీ ఆత్మ దాహాన్ని తీర్చేటువంటి జీవపు ఊటలు ఈ యొక్క వాక్యంలో ఉన్నాయి. అది నిన్ను జీవంలో నడిపిస్తుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా జీవంలో నడిపిస్తుంది. ఆ మాటలు యేసు ప్రభు యొక్క, అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు, నా మాటను అంగీకరించి దాని చొప్పున నడుచుకున్నవాడు ఎవరికంటే ధన్యులంటే మరియ కంటే ధన్యులు అన్నాడు. మరియ కంటే ధన్యులు. చదవండి ఆ మాట, లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి మరియతో అంటున్నాడు, అంటే మరియ గురించి ఆమె చెబుతూ ఉంది, అయ్యా నువ్వు నిన్ను కన్న గర్భం ఎంత గొప్పది, ఎంత ఆశీర్వాదకరమైంది అని చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. అంటే ఏంటి? మరియతో సమానమైనటువంటి గొప్ప ధన్యతను, మరి తెలుగులో అయితే మరి ధన్యత అన్నాడు. మరి ఇంత ధన్యత వాక్యంలో ఉన్నప్పుడు మనం దాన్ని ఎంతసేపు చదువుతూ ఉన్నాం, ఎంతసేపు ధ్యానిస్తూ ఉన్నాం. నాకు అనిపించింది ఇది ఓ గొప్ప ధననిధి, ఆత్మ సంబంధమైన ధననిధి. దీన్ని చదివిన కొద్దీ నేను ఆత్మలో ఐశ్వర్యవంతుడిని అవుతాను అన్నటువంటి భావన మనలో కలగాలి. నేను గత వారంలో అనుకున్నాను, ఒక వారం రోజుల్లో 2 వారాల్లో 1000 వాక్యాలు దాదాపు రాయాలని చెప్పి అనుకున్నాను. దానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఈ సండే వరకు అనుకున్నాను, ఈరోజు వరకు. అయితే నాకు అనిపించింది, మనం ఎందుకు లాస్ట్ డే వరకు వెయిట్ చేయాలి అని దేవుని దయ వలన నేను శుక్రవారానికే, అంటే 2 రోజుల ముందుగా ఆ 1000 వాక్యాలు రాశాను. సో నాకు అందులో ఏం కనిపిస్తుందంటే, ఏదో ఒక నూతనమైనటువంటి శక్తి, జీవం నాలో ప్రవేశించినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో జీవము ఉంది, అందులో జీవం ఉంది.
అదే సమయంలో మనం లోకాన్ని పక్కన పెట్టాలి. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా పక్కన పెట్టాలి. నాకు తలంపు వచ్చింది ఏంటంటే, ఒక వ్యక్తి దేనికైనా లోబడిపోతే వేరే వాళ్ళ కొరకు ఆ విషయంలో ప్రార్థన చేయలేడు కదా. ఉదాహరణకి నువ్వు ఒక యూట్యూబ్కి బానిస అయిపోతే, ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే, నీకెవరైనా ఒక ప్రార్థనాంశం ఇచ్చారనుకో, ఏమని, ఇలాగ టైం వేస్ట్ చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమంటే నువ్వు చేయడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వేస్ట్ చేస్తున్నావు. కాబట్టి మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలంటే ఆ దేవునికి సన్నిహితులై ఉండాలి. మన చర్చిలో ఏదో ప్రార్థన గుంపోడి పెట్టారు. ఇప్పుడు దాదాపు ఎవరు ప్రార్థన చేయట్లా. ఓ 2-3 వస్తున్నారు. ఫస్ట్లో చాలా ఉజ్జీవంతో, చాలా ఆసక్తితో అదేదో డైలీ ప్రేయర్స్ అని పెట్టారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, పాస్టర్కి కూడా రానటువంటి మంచి ఐడియా మాకు వచ్చింది, మేము దీన్ని చేస్తామని అనుకున్నారు. మంచిదే, మేము కూడా మంచిదే అనుకున్నాం. మొదట్లో చాలామంది వచ్చేవాళ్ళు, ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఆ తర్వాత 5, ఆ తర్వాత 3, ఇప్పుడేదో 2-3 వస్తున్నట్టుంది. నేనేం చెప్తానంటే, ప్రార్థించడానికి కూడా దేవుని చేత మనము సరిచేయబడాలి. అంటే సిద్ధపరచబడాలి. దేవుడు మనల్ని వాడుకోవాలంటే, ఓ భక్తుడు మంచి మాట చెప్పాడు. ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడంట. దేవా నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో అంటే దేవుడు ఆయనతో మాట్లాడాడంట, నువ్వు ఆ మాట పక్కన పెట్టేసి, నేను నిన్ను వాడుకోవాలంటే నిన్ను నువ్వు కడుక్కోవాలి. నిన్ను నువ్వు కడుక్కుంటే నేను తప్పకుండా వాడుకుంటాను. పాత్ర శుభ్రంగా ఉంటే నేను వాడుకుంటాను. నీవు కడుక్కోకుండా వాడుకో అంటే ఎట్లా వాడుకునేకి అవుతుంది అని దేవుడు మాట్లాడాడంట. కాబట్టి ఆ రోజు నుంచి ఆయన ఏం చేశాడంటే, ప్రభువా నన్ను వాడుకో అనుకోకుండా, ప్రభువా నన్ను యోగ్యమైన పాత్రగా చేయండి, ప్రార్థించే పాత్రగా నన్ను మలచండి. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. మనం సిద్ధపరచబడాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఆ ఉన్న 2-3 అయినా పర్లేదు, దాన్ని మానేయకుండా ప్రార్థన చేయండి. దేవుడు మనుషుల్ని చేరుస్తారు. మొదట మీరు స్థిరంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత మన జీవితంలో దేవునితో గడిపిన టైమే రికార్డ్ అవుతుంది. దేవుని వాక్యంతో గడిపిన టైమే రికార్డ్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా అది యాదృచ్ఛికంగా ఉంటాయి తప్ప దేవుడు వాటిని దృష్టించడు. ఆయన చూస్తున్నది ఎవరినంటే, ఎవరు నా శిక్షకు లోబడతారు, ఎవరు నా గద్దింపుకు లోబడతారు. మనుషులు ఎవ్వరు కూడా మనిషి చేత మార్చబడరు. దేవుడు మార్చాలి. నిన్నైనా నన్నైనా దేవుడు మార్చాలి. దేవుడు మార్చాలంటే ఆయన వాక్యం మార్చాలి. ఆయన వాక్యం మార్చాలంటే ఆయన వాక్యం మార్చేట్టుగా మనం ఆయనతో సహవాసం చేయాలి. మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రభువా నన్ను బాగు చేయి. నా మట్టుకు నేను చాలామంది కొరకు ప్రార్థన చేసేదానికంటే నా కొరకు నేను ఎక్కువ ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు. ఎందుకంటే నేనే ఇంకా దేవునిలో ఎదగాలని నాకు తెలుసు, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరు కూడా పరిపూర్ణలం కాలేం. కాబట్టి నాకు చాలాసార్లు ప్రేయర్స్ చేస్తుంటారు, అయ్యా మా భర్త మారేట్టుగా ప్రార్థన చేయండి. నేనేం చెప్తానంటే, అమ్మ తప్పకుండా దేవుడు నీ వింటాడు. అయితే నీవు దేవునికి ఇష్టమైన రీతిగా మారడానికి నువ్వు ప్రార్థన చేయి. అలాగే భర్తలు కూడా వాళ్ళ భార్యలు మారాలంటే వీళ్ళు ఇంకా మారాల్సి ఉంది. వీళ్ళు ఇంకా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారాల్సి ఉంది. నువ్వు మారితే
నీ భర్త మారుతుంది, లేకపోతే నీ భార్య మారుతుంది, మీ పిల్లలు కూడా మారుతారు. కాబట్టి మనం మారాలి, దేవుని వాక్యానికి మనం లోబడాలి. ఆ వాక్యం పైన మనకు ఒక అవగాహన రావాలి. ఏంటంటే దీన్ని లోబడితే నాకు ఆశీర్వాదం ఉంది, లోబడకపోతే నష్టం ఉంది. నేను ఈ రోజున ఒక విషయం ఆలోచన చేస్తూ ఉంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే, ఆ దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడని రాయబడింది. అంటే మిద్యానీయుల చేతికి అప్పగించను, వారిని శిక్షించిరి, లేకపోతే ఇబ్బంది పెట్టిరి అన్న మాటలు మనకు వినిపిస్తాయి. అయితే నూతన నిబంధనలో బైబిల్ ఏం చెబుతుందంటే, శత్రువుల గురించి, శత్రువులకి అప్పగిస్తాను అన్న మాట మనకు నూతన నిబంధనలో ఆ మాట మనం చూడం. మన శత్రువు ఒక్కరే, సైతాను. అయితే ఒక మాట నన్ను ఆలోచింపజేసింది ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 2-3 వచనాలు చదవండి. 2వ వచనం చదవండి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందరు. ఇప్పుడు ఎవరో శిక్షించడం కాదు, ఇక్కడ తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందరు. ఇంకెవరో శిక్షించేది అది నీకు ఇక్కడ మాట్లాడడం లేదు. అంటే ఇది మనకు బాగా అర్థమైతే మనం తప్పు చేయడానికి భయపడతాం కదా. ఎందుకంటే ఈ తప్పు చేస్తే నేనే శిక్షను తెచ్చుకుంటున్నాను, ఇంకెవరో శిక్షించేది కాదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, దేవుని మాటను, నియమాన్ని అక్కడ గమనిస్తున్నాం. నియమం, దేవుని నియమమును ఎదిరించువారు తమకు తామే శిక్షను తెచ్చుకొందురు. కాబట్టి దేవుని నియమం ఏంటి? భర్త భార్యను ప్రేమించాలి, అదొక నియమం. కాబట్టి ఆ నియమం భర్త పాటించకపోతే శిక్ష భర్తే తెచ్చుకుంటాడు. భార్య భర్తకు లోబడమని ఉంది, అది దేవుడు పెట్టిన నియమము. ఆ నియమాన్ని పాటించకపోతే భార్య తన మీదికి తానే శిక్షను తెచ్చుకుంటుంది. పిల్లలను తల్లిదండ్రులకి లోబడమని దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమానికి పిల్లలు లోబడకపోతే పిల్లలు తమకు తామే శిక్షను తెచ్చుకుంటారు. చాలా సింపుల్, ఇదేం గొప్ప మర్మమేం కాదు. ఆయన నియమం ఒకటి పెట్టాడు. ఆ నియమాన్ని పాటించకపోతే ఏమవుతుందంటే తమ మీదికి తామే శిక్షను తెచ్చుకొందురు. కాబట్టి అది మనం చూస్తున్నాం. తప్పోయిన కుమారుడు ఆ నియమాన్ని విభేదించి తన ఇష్ట ప్రకారం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? తన మీదికి తానే శిక్షను తెచ్చుకున్నాడు. భోజనం లేదు, ఉద్యోగం లేదు, స్నేహితులు లేరు, చాలా కష్టపడుతున్నాడు. పందులు తినే పొట్టు కూడా ఆయనకి దొరకడం లేదు. ఆకలిగా ఉంది, ఆకలి ఎక్కువైంది కాబట్టి ఆ పొట్టు తిందామనుకున్నాడు, అంతే కదా. చాలా సింపుల్ అండర్స్టాండింగ్. మనకి ఎక్కువ ఆకలి అయితే ఏదో ఒకటి తినేస్తాం. కడుపు నిండుగా ఉంటే మనకి ఇష్టం కాదు అసలు మనము తినం కదా. కాబట్టి ఆయన పందుల పొట్టు వరకు వెళ్ళాడంటే ఏంటంటే ఆకలి బాగా వేస్తోంది, అయిపోయింది, డబ్బులు లేవు. తన మీదికి తానే శిక్షను తెచ్చుకున్నాడు. ఇది ఎవరు శిక్షించింది కాదు, అది తండ్రి మేలు కోరుకుంటూనే ఉన్నాడు. కానీ ఆ కుమారుడు తన మీదికి తానే శిక్షను తెచ్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం దేవుని నియమం ఏంటి అని మనం తెలుసుకోవాలి. దేవుని నియమం నేను పాటిస్తున్నానా లేదా, ఆయన ఆజ్ఞ నాకు ఎలా ఉంది,
ఆయన ఆజ్ఞ నేను దీపముగా గౌరవిస్తున్నాను. ఆయన ఉపదేశం నాకు వెలుగుగా ఉంటుందా? ఆయన వాక్యం నా జీవితంలో నియమముగా ఉంటుందా? సో నియమము అన్నటువంటి మాట చాలా లోతైనటువంటి మాట. అంటే ఇట్స్ ఎ కండిషన్, ఇట్స్ ఎ ప్రిన్సిపల్. ఆ యొక్క నియమాన్ని మనం పాటించుటకు బద్దులమైన, అందుకే కదా యేసు ప్రభువుని నమ్ముకున్నాము. యేసు మాటలు పాటించటానికి మనము బద్దులమైనాం. ఆయన చెప్పిన నియమాన్ని అనుసరించటానికి మనము సమర్పించుకున్నాం. ఆ నియమం పాటించకపోతే మన మీదికి మనమే శిక్షను తెచ్చుకుంటామని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆయన ఆ యొక్క ఆజ్ఞను మనం ఎంతగా తెలుసుకుంటామో అంతగా మనము వెలుగు వస్తుంది, అంతగా మనం మలచబడతాం. మన ప్రార్థనా జీవితాలు మలచబడతాయి. ఎంతకాలం ప్రార్థన చేసినా ఎందుకు విశ్వాసులు మారరు అంటే, యేసుప్రభు లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు ప్రార్థన గురించి. ఇద్దరూ ప్రార్థన చేశారు, ఇద్దరూ దేవాలయానికి వెళ్ళారు. 9వ వచనం నుంచి అనుకుంటా, 9 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ యొక్క ఉపమానం. గమనించండి, ఇద్దరు వెళ్ళారు. గమనించండి, ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. గమనించండి, వినడానికి ప్రార్థన చాలా మంచిగా ఉంది. చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు, చాలా భక్తితో చేశాడు. అయితే ఆ ప్రార్థన వల్ల ఆయన మారాడా? ఆయన మారలేదు. ఆ తర్వాత వచనం చూస్తే మనము 2 వచనాలు దాటి చూస్తే ఆ ఇద్దరిలో ఎవరు మారారంటే, గమనించండి, దాని కింద వచనం చదవండి. గమనించండి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని చెప్పుచున్నాను. కాబట్టి ఇద్దరు ప్రార్థన చేశారు, కానీ అతడు మొదట ప్రార్థన చేసిన వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడలేదు. రెండవసారి ప్రార్థన చేసిన వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడ్డాడని యేసు ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రార్థనలో తేడా ఏంటి? నేను మారాలి అన్న భావన పరిసయ్యుని ప్రార్థనలో ఉందా? లేదు. నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను ఇలా ఉండట్లేదు, ఇలా ఉంటున్నాను అన్న పదాలే మనకి వినిపిస్తున్నాయి తప్ప. అయితే సుంకర్ ఏం చేశాడు? తాను పాపినని గుర్తించి, నేను ఇంకా మారాల్సి ఉంది ప్రభువా, తల ఎత్తి నిన్ను చూడ్డానికి కూడా నాకు యోగ్యత లేదు అంటే ఏంటి? ఇంకా నేను ఆ స్థితిలో లేను ప్రభువా. ఒక రకంగా ఆయన నన్ను మలచమని ప్రార్థన చేశాడు. పరిసయ్యుని ప్రార్థనలో ఏముందంటే, ఇంక నేను మలచబడ్డానికి ఏమీ లేదు, నేను పర్ఫెక్ట్ అయిపోయాను అన్నట్టుగా ఆయన ప్రార్థన ఉంది. అందుకే ఆయన నీతిమంతుడుగా తీర్చబడలేదు. కాబట్టి మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే, ప్రభువా నేను ఇంకా మారాలి, ఇంకా మలచబడాలి. మనుషులతో పోల్చుకోకూడదు. ఆ సుంకరితో ఆయన పోల్చుకుంటున్నాడు పరిసయ్యుడు. కాబట్టి మనం ఎవరితోనో పోల్చుకోవడం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎవరి లోపాలు చూడడం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనకు కావాల్సింది ఒకటి, నేను ఇంకా మలచబడాలి, నేను ఇంకా మలచబడాలి. కాబట్టి నా అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి బైబిల్ అంతా బాగా తెలిసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, చాలా టైం వేస్ట్ చేశాము, చాలామంది మనుషులతో ఎక్కువ టైం వేస్ట్ చేశాము. చాలాసార్లు నాలో ఉన్న గొప్ప విషయాలే చూసుకున్నాను, చాలాసార్లు ఇతరులతో నేను పోల్చుకున్నాను. కానీ వాక్యం తెలిసిన తర్వాత, దేవుని ప్రత్యక్షత కలిగిన తర్వాత
అర్థమైంది ఏంటంటే నేను ఇంకా మారాల్సి ఉంది, సమయం ఇంకా వేస్ట్ చేయకూడదు. ఆ యొక్క ఆజ్ఞ దీపము, ఉపదేశము, వెలుగు, వీటిలో నేను నడుచుకోవాలంటే అది నా హృదయంలోకి పోవాలి. అందులో జీవ మార్గం ఉంది, అంటే జీవాన్ని నాకు ఇస్తుంది. గమనించండి, మానవ జీవితంలో మనం తప్పకుండా కష్టాల గుండా వెళ్ళక తప్పదు. ఇప్పుడేవో కష్టాలు ఉంటాయి, ప్రార్థన చేస్తాం, కానీ ఇవి తీరిపోతే ఇంక మళ్ళీ కష్టాలు రావా అంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని గురిగా పెట్టుకొని ఉంటే దేవుడు ప్రతి సమయంలో కూడా నడిపిస్తాడు. ఆయన వాక్యం మనల్ని నడిపించగలిగితే మనం అన్ని సమయాల్లో కూడా దేవుని యొక్క కార్యాలు చూస్తాం, దేవునికి స్తుతి చెల్లిస్తాం. కాబట్టి శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. కాబట్టి దేవుణ్ణి అడగాలి, ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములని మీరు సెలవిచ్చారు. అయితే మేము శిక్షను తృణీకరిస్తున్నాం, గద్దింపునకు విసుకుంటున్నాం. అది శరీర కార్యమని మేము గ్రహించటానికి, మీరు శిక్షించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి, మీరు గద్దించినప్పుడు లోబడ్డానికి మాకు సహాయం చేయమని మనవి చేస్తున్నాం. మరి గత దినాల్లో మేము ధ్యానించిన వాగ్దానాలన్నీ కూడా మా జీవితంలో నెరవేరాలంటే మీ మాటలు, మీ నియమాన్ని మేము పాటించాలని ఈరోజున విన్నాం. కాబట్టి పురుషునికి, భర్తకు మీరు ఏ నియమం ఇచ్చారో దాన్ని భర్తలు పాటించడానికి సహాయం చేయండి. భార్యలకు మీరు ఏ నియమం పెట్టారో దాన్ని పాటించుటకు వారికి సహాయం చేయండి. పిల్లలకు మీరు ఏ నియమం పెట్టారో దాన్ని పాటించడానికి పిల్లలకు కూడా సహాయం చేయండి. అదే సమయంలో ఆ నియమమును ఎదిరించువారు తమకు తామే శిక్ష తెచ్చుకుంటున్నారు అన్న మాటను కూడా మా హృదయాల్లో ఉంచి మమ్మను మీ నియమములో, క్రీస్తు మాటల్లో నడిపించుమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనల్ని మనం పరిశీలన చేసుకొని బలలో పాలు పొందుదాం.